అధ్యాయం 3. హలో, గుడ్ ఈవినింగ్. ఆమె తుల్లిపడింది. చటుక్కున తలెత్తి చూసింది. ఓ, మీరా అన్నది. అవును, నేనే. ఎవరనుకున్నారేమిటి అన్నాడు యుగంధర్ అసిస్టెంట్ రాజు. ఆమె నవ్వి, ఏదో పరధ్యానంలో ఉన్నాను అన్నది. పొద్దున్న మీరు వచ్చినప్పుడు పొరపాటున ఈ కాగితం జార విడిచారు అంటూ రాజు ఎర్రని కాగితం ఆమెకిచ్చాడు. ఆమె కనుబొమ్మలు చిట్లించి ఆశ్చర్యంతో చూసింది కాగితాన్ని. నేను జార విడవలేదు అన్నది. ఆ కాగితాన్ని రాజుకి ఇచ్చేస్తూ ఆమె అబద్ధం చెబుతున్నదని ఆమె మొహమే చెబుతోంది. ఎవరికోసమైనా కాచుకున్నారా అడిగాడు రాజు. లేదు, చల్లగాలి కోసం వచ్చాను. నేను చల్లగాలి కోసమే వచ్చాను. మీ పక్కన కూర్చుంటే అభ్యంతరమా అడిగాడు. బీచ్ నాది కాదు, ఈ గట్టు నేను కట్టించలేదు అన్నదామె. రాజు ఆమె పక్కన కూర్చున్నాడు. 2 నిమిషాలు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. తర్వాత, విజయలక్ష్మి గారు, మీ చిక్కేమిటో చెప్పకూడదు అన్నాడు మృదువుగా. ఆమె ఆశ్చర్యంతో చూసింది అతన్ని. నా పేరు మీకెలా తెలిసింది అడిగింది. మేము డిటెక్టివ్లం కదా అన్నాడు రాజు నవ్వుతూ. అయితే మాత్రం శ్రీనివాసరావు వెంటాడమని మీరు మమ్మల్ని అడిగారు. మేము ఒప్పుకోలేదు. తర్వాత మీరు లాయర్ విశాలాక్షి దగ్గరికి వెళ్తారని ఊహించాము. నేను లాయర్ విశాలాక్షి ఛాంబర్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు టాక్సీ ఎక్కుతున్నారు. మీతో పాటు మీరు దిగిన హోటల్ అట్లాంటిక్ వరకు వచ్చాను. మీరు మీ గదిలోకి వెళ్ళాక గుమాస్తాని అడిగి మీ పేరేంటని తెలుసుకున్నాను. ఆమె నవ్వి, అంత సులభమన్నమాట నా ఆనవాలు. చాలా రహస్యంగా ఉంచాలనుకున్నాను అన్నది. మీరు ఆర్యాపురం జమీందారు కుమార్తె. నెల రోజుల క్రితం మీ ఇంట్లో నగలు పోయాయి. దాదాపు 2 లక్షలు ఖరీదు చేసేవి. పోలీసులు దొంగని పట్టుకోలేకపోయారు. మీకెలా తెలుసు అడిగింది. పత్రికలో వార్త పడిందిగా. జ్ఞాపకం వచ్చి పాత పత్రికలు తిరగేసి చూశాను. శ్రీనివాసరావు మీ నాన్నగారి సెక్రటరీ. ఆమె రాజును తీక్షణంగా చూసింది. యుగంధర్ గారి వద్దకు రావడమే పొరపాటన్నమాట. ఆవులిస్తే పేగులు లెక్క పెడతారంటారు. యుగంధర్ గారు మనిషి మొహం చూసే పేగులు లెక్క పెట్టేస్తున్నట్లున్నారు. నేనెవరో తెలపనిదే కేసు తీసుకోనన్నారు. ఇప్పుడు తెలిసిందిగా. నేను కోరిన పని చేసి పెడతారా అడిగిందామె. మీరెవరో, శ్రీనివాసరావు ఎవరో తెలిసింది. కానీ శ్రీనివాసరావుని ఎందుకు వెంటాడమన్నారో తెలియలేదు కదా అన్నాడు రాజు. ఇన్ని తెలుసుకున్నవారు ఆ విషయం కూడా తెలుసుకోలేకపోయారా? ఊహించవచ్చనుకుంటాను అన్నాడు రాజు నెమ్మదిగా. ఆమె కొంతసేపు మౌనంగా ఉండిపోయింది. ఒక నిట్టూర్పు విడిచి, మీరు పని కట్టుకుని నన్ను వెంటాడి వచ్చారు. అతి ప్రయాసపడి నా గురించి వివరాలు తెలుసుకున్నారు. నా కేసు తీసుకోకపోతే ఈ శ్రమ అంతా మీకెందుకు అడిగింది. రాజు వెంటనే జవాబు చెప్పలేదు. 333 అంకెలు రాసి ఉన్న కాగితం కనిపించడం వల్ల యుగంధర్కి ఈ కేసులో ఉత్సాహం కలిగిందని ఆమెకి చెప్పాలా చెప్పకూడదా అని ఆలోచించాడు. ఒక అందమైన యువతి దీనంగా వేడుకున్నది సహాయం చేయమని. మా వృత్తి ధర్మాలకి విరుద్ధం కనుక మేము కేసు తీసుకోలేదు. కానీ ఆమె పాపం ఏ కష్టంలో ఉందో అని దర్యాప్తు చేశాము అన్నాడు. థ్యాంక్స్ అని ఆమె చేతి గడియారం చూసుకుని, చాలా ఆలస్యమైంది, ఇక హోటల్కి బయలుదేరుతాను అని లేచి నిలబడింది. ఈవేళప్పుడు టాక్సీలు దొరకడం చాలా కష్టం. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులోనే దింపుతాను, రండి అన్నాడు రాజు. ఆమె సంకోచించలేదు. తల ఊపి రాజుతో బయలుదేరింది. ప్రెసిడెన్సీ కాలేజీ గేటు పక్కన చీకట్లో రాజు తన కారు ఆపాడు. అక్కడికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని తలుపు తెరిచాడు. ఆమె అతని పక్కన కూర్చున్నది. కారు స్టార్ట్ చేసి రోడ్ మీదికి వెళ్లేంతవరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు. క్వీన్ మ్యారీస్ కాలేజ్ ముందు నుంచి నెమ్మదిగా వెళ్తోంది కారు. విజయలక్ష్మి గారు, మీరే చిక్కులో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం తెలుసు. మీరు ఏదో ప్రమాదంలో ఉన్నారు అన్నాడు రాజు. నేను ప్రమాదంలో ఉన్నానా అడిగిందామె నవ్వుతూ. అవును. మీకెందుకు అటువంటి అనుమానం కలిగింది? చెబుతాను, జాగ్రత్తగా వినండి. 333 ఓ మనిషి మారుపేరు అయ్యుండాలి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగులని పేర్లు పెట్టి పిలవరు. పేర్లు ఉపయోగించరు, నెంబర్లు ఉపయోగిస్తారు. ముఖ్యంగా పరిస్థాన్ గూఢాచారులు నెంబర్లు ఎక్కువగా ఉపయోగిస్తారు.
333 ఏ గూఢాచారి మారుపేరో కావచ్చు. విదేశీ గూఢాచారులు దేనికైనా తెగించే మనుషులు. వాళ్ళ ప్రాణాల మీదే కాక ఇతరుల ప్రాణాల మీద కూడా వాళ్ళకి విలువ ఉండదు. దయాదాక్షిణ్యాలు వాళ్ళలో ఏ కోసానా ఉండవు. కార్యసిద్ధి కోసం వాళ్ళు సాహసించని పని ఏదీ ఉండదు. నా అనుమానం నిజమే అయితే 333 ఏ విదేశీ గూఢాచారో అయితే అటువంటి గూఢాచారితో మీకు ఏ విధమైన జోక్యం ఉన్నా సరే మీరు ఆపదలో ఉన్నారని అంటాను అన్నాడు రాజు. ఆమె రాజును 5 నిమిషాల సేపు రెప్ప వాల్చకుండా చూసింది. అప్పటికి కారు శాంతం చేరుకొని అడయారు వైపు వెళ్తోంది. రోడ్ మీద జనసంచారం లేదు. ఆ ప్రాంతాలన్నీ బంగళాలే. ఇళ్ల లోపల ఎక్కడో ఉన్నారు మనుష్యులు. వీధిలో అప్పుడప్పుడు మోటార్ కార్లు రయ్యమంటూ వెళ్తున్నాయి. నన్ను కంగారు పెట్టడానికి చెప్తున్నారా? నిజంగానా? అడిగింది ఆమె. ఆందోళన ధ్వనించింది ఆమె కంఠస్వరంలో. నిజంగా అన్నాడు రాజు. 333 అని ఆమె ఏదో చెప్పబోయింది. అంతలో నోరు మెదపవద్దు అన్న హెచ్చరిక వినపడింది. ఆమె ఉలిక్కిపడి రాజుని చూసింది. రాజే ఆ మాటలు అన్నాడేమోనని. వెనక్కి తిరిగి చూడవద్దు అన్నదా బొంగురు కంఠస్వరం మళ్ళీ. ఆమె మెడ మీద చల్లగా ఏదో తగిలింది. రాజు మెడ మీద చల్లగా ఏదో ఆనింది. రాజు మాట్లాడలేదు. ఆమెకు ముచ్చెమటలు పోశాయి. మాట్లాడకుండా కారు తిన్నగా పోని, స్పీడ్ తగ్గించక అని రాజుని ఆజ్ఞాపించాడు వెనక నుంచి ఆ మనిషి. ఎవరతను? కారులోకి ఎలా వచ్చాడు? కారు ప్రెసిడెన్సీ కాలేజీ గేట్ దగ్గర ఆపి తను దిగి వెళ్ళినప్పుడు తలుపు తాళాలు వెయ్యలేదు. పొరపాటు చేశాడు. ఎవరో కారులోకి వచ్చి వెనక సీటు కింద దాక్కున్నారు. సమయం చూసుకుని బయటకు వచ్చి బెదిరిస్తున్నాడు. ఎవరు నువ్వు? అడిగాడు రాజు. అతను జవాబు చెప్పలేదు. మాట్లాడవద్దని చెప్పానా అన్నాడు. చేతిలో పిస్టోల్ రాజు మెడ మీద ఇంకొంచెం గట్టిగా అదుముతూ, చేతులు 2 ముందుకు చాచి ఉంచు అన్నాడు ఆమెతో. ఆమె చేతులు ముందుకు చాచి గ్లౌస్ బాక్స్ మీద ఆనించింది. మాట్లాడకండి. మాట్లాడితే పిస్టల్ పేలుతుంది. నేను సంకోచించే మనిషిని అస్సలు కాను. నా చెయ్యి వనకదు అన్నాడు వెనక ఉన్న మనిషి. రాజు మెదడులో ఆలోచనలు గిరగిరా తిరుగుతున్నాయి. 333ని గురించి ఆమె ఏదో చెప్పబోయింది. సరిగ్గా ఆ సమయానికి అతను నోరు ముయ్యమన్నాడు. ఎందుకు? ఇతనేనా 333? ఆమెకి అతన్ని గురించి తెలుసా? ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? కారు ఏ దీపస్తంభానికైనా ఢీకొడితే తనకి ఆమెకి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. అతనికి దెబ్బలు తగలవు. అతను తమ ఇద్దరినీ కాల్చేస్తాడేమో. పోనీ కారు ఆపేస్తే షూట్ చేసేస్తాడేమో. శాంతోం నుంచి అడయార్కి వెళ్లే రోడ్డు అది. వంపు తిరుగుతోంది రోడ్డు. ఎడమ వైపున క్రిస్టియన్ల సమాధులున్నాయి. కుడివైపున పెద్ద మైదానం, నిర్జన ప్రదేశం. 1 మైలు వెళ్తే గాని ఇల్లు లేవు. ఆపు ఆజ్ఞాపించాడు ఆ మనిషి. రాజు కారు ఆపక తప్పింది కాదు. తర్వాత ఏమిటి? తనని దిగిపొమ్మంటాడా? ఇంజన్ స్విచ్ తిప్పేశాడు. చిన్న కుదుపుతో కారు ఆగింది. రాజు మెడ మీద నుంచి పిస్టోల్ తీసేశాడు ఆ మనిషి. మరుక్షణం రాజు తల మీద దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిందని తెలియకుండానే, నెప్పి తెలియకుండానే రాజుకు స్పృహ పోయింది. అధ్యాయం 4. డిటెక్టివ్ యుగంధర్ మైక్రోస్కోప్ ముందు నుంచి వెనక్కి జరిగి నిటారుగా నిలబడి ఒకసారి ఒళ్ళు విరుచుకొని చేతి గడియారం చూసుకున్నాడు. 11 గంటలైంది. మనిషి రక్తానికి కోతి రక్తానికి ఉన్న తేడా మైక్రోస్కోప్తో పరీక్షించాడు 3 గంటల సేపు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది రాజు వెళ్ళి చాలాసేపయిందని. ఎందుకింత ఆలస్యమైందో? పనేం లేదని ఏ సినిమాకో వెళ్ళి ఉంటాడా? లేదా ఏ స్నేహితులతోనో పేకాట ఆడుతూ ఉంటాడా? యుగంధర్ ఆవులించి లాబొరేటరీ గదిలో దీపం ఆర్పి తలుపు మూసి మేడమెట్ల దగ్గరికి వెళ్ళాడు. పడక గది మేడ మీద ఉంది. అంతలో టెలిఫోన్ మోగింది. విసుగ్గా ముందు గదిలోకి వెళ్ళి రిసీవర్ తీసి హలో, యుగంధర్ హియర్ అన్నాడు. మరుక్షణం యుగంధర్కి నిద్రమత్తు పోయింది. శ్రద్ధగా టెలిఫోన్ విన్నాడు. ఆల్ రైట్, వస్తున్నాను అని చెప్పి రిసీవర్ పెట్టేసి టేబుల్ సొరుగులోంచి తాళం చెవుల గుత్తి తీసుకొని మోటార్ షెడ్ వైపు వెళ్ళాడు. క్లిజ్లర్ కార్ రాజు తీసుకెళ్లాడు.
రాజు ఉపయోగించే ఫియట్ షెడ్లో ఉంది. గేటు దాటగానే గేర్లు టకటకా మార్చి శరవేగంతో కారు నడిపాడు. సరిగ్గా 10 నిమిషాలలో జనరల్ ఆసుపత్రి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ముందు కారు ఆపాడు. తెల్లని యూనిఫామ్లో ఉన్న నర్సు బల్ల వెనుక కూర్చుని ఉంది. నేను డిటెక్టివ్ యుగంధర్ని అనగాని ఆమె చటుక్కున లేచి నిలబడింది. అటు వెళ్ళండి, ఆ వసారా చివరన థియేటర్ ఉంది, అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నారు అన్నదామె వినయంగా. థ్యాంక్స్ అని యుగంధర్ చకచక అటు నడిచాడు. యుగంధర్ని చూడగానే యూనిఫామ్లో ఉన్న అడయార్ డివిజనల్ ఇన్స్పెక్టర్ ఎదురు వచ్చి సారీ యుగంధర్ అన్నాడు. యుగంధర్ గుండె ఆగిపోయినంత పనయ్యింది. రాజేడి అడిగాడు. ఇన్స్పెక్టర్ ఏం సమాధానం చెబుతాడో అని గుండె దడదడమంటున్నది. థియేటర్లో ఉన్నాడు, తల మీద బాగా దెబ్బ తగిలి చీలిపోయింది, కుట్లు వేస్తున్నారు అన్నాడు ఇన్స్పెక్టర్. డాక్టర్ ఏమన్నాడు? ప్రమాదమన్నాడా? రక్తం చాలా పోయిందిట, 1 గంట సేపటి వరకు ఏమీ చెప్పలేనన్నాడు. కుట్లు వేసిన తర్వాత రక్తం ఇవ్వాలట. ఎంతసేపు అయింది థియేటర్లోకి తీసుకెళ్ళి? 15 నిమిషాలయ్యింది అని ఇన్స్పెక్టర్ అంటుండగానే ఓ నర్సు చకచకా నడుస్తూ థియేటర్లోంచి బయటికి వచ్చింది. సిస్టర్ అని పిలిచాడు యుగంధర్. ఆమె యుగంధర్ వైపు చూసిందే కాని మాట్లాడకుండా ముందుకు సాగిపోయింది. ఆమె వెనకే పరిగెత్తాడు యుగంధర్. పేషెంట్ ఎలా ఉన్నాడు? డాక్టర్ ఇంకో 5 నిమిషాల్లో బయటకు వస్తారు, అప్పుడు అడగండి అని వెళ్ళి బేసిన్లు తీసుకుని థియేటర్లోకి పరిగెత్తింది. ఏం జరిగింది? యాక్సిడెంటా అడిగాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ని. అక్కడే బెంచి మీద కూర్చున్న ఓ 40 ఏళ్ల మనిషి వైపు తిరిగి, మీ అసిస్టెంట్ రాజుని ఆసుపత్రికి తీసుకొచ్చింది వారే, జోగయ్య గారు అన్నాడు ఇన్స్పెక్టర్. జోగయ్య లేచి యుగంధర్ వద్దకు వచ్చాడు. ఇతను డిటెక్టివ్ యుగంధర్ అని పరిచయం చేశాడు ఇన్స్పెక్టర్. నేను నా భార్య బీచ్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నాం. మా ఇల్లు అడయార్లో ఉందిలేండి. శాంతం హైరోడ్ దాటి రోడ్ వంపు తిరిగామో లేదో రోడ్డు పక్కన పడి ఉన్న మనిషిని మా ఆవిడ చూసి, పాపం ఎవరో రోడ్ పక్కన పడున్నారు అన్నది. నేనటు చూశాను. ఆ మనిషి పడుకున్న తీరు ఏదో అసహజంగా ఉనింది. నిద్రపోతున్నట్లు లేదయ్యా. చటుక్కున కారు ఆపి అతని దగ్గరికి వెళ్ళాను. ఎవరయ్యా నువ్వు అని పిలిచాను, పలకలేదు. మరింత దగ్గరికి వెళ్ళి చూద్దును గదా, చాలా డీసెంట్గా ప్యాంటు షర్టు వేసుకుని ఉన్నాడు. తల మీద నుంచి రక్తం కారుతోంది. చెయ్యి పట్టుకొని చూశాను, చల్లగా లేదు. గుండె మీద చెయ్యి వేశాను, కొట్టుకుంటూనే ఉనింది. ఇక సందేహించలేదు. కారు దగ్గరికి పరిగెత్తి కారు రోడ్డు పక్కకి తీసుకొచ్చి అతి కష్టం మీద అతన్ని ఎత్తుకెళ్ళి కారులో పడుకోబెట్టానయ్యా. తరువాత ఆసుపత్రికి తీసుకొచ్చాను. ఆసుపత్రి వాళ్ళే ఇన్స్పెక్టర్కి టెలిఫోన్ చేశారు. మా ఆవిడ్ని ఇంటికి పంపించేశాను అన్నాడు జోగయ్య. మీరు శ్రమ అనుకోకుండా రాజుని ఆసుపత్రికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీలో మానవత ఉన్నది కనుక సాటి మానవుడు ప్రాణాపాయంలో ఉన్నాడని శ్రమ తీసుకున్నారు. ఇంకొకరైతే మనకెందుకులే అని తమ దారిన తాము వెళ్ళిపోయేవారు అన్నాడు యుగంధర్. రాజు అక్కడే ఇంకో అరగంట పడి ఉన్నట్లయితే ప్రాణం పోయేదే అన్నాడు ఇన్స్పెక్టర్. ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పారు కారు అన్నాడు యుగంధర్. నాకు తెలియదయ్యా అన్నాడు జోగయ్య. అక్కడ కారు ఏదీ కనపడలేదా అడిగాడు యుగంధర్. ఆ ప్రాంతాల ఎక్కడా ఏ కారు లేదండి. యుగంధర్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, మీరు అక్కడికి వెళ్ళి చూడలేదా అడిగాడు. లేదండి, తిన్నగా ఇక్కడికే వచ్చాను. నేను వచ్చినప్పుడు మీ అసిస్టెంట్ని థియేటర్లోకి తీసుకువెళ్తున్నారు. గుర్తుపట్టి మీకు టెలిఫోన్ చేశాను, ఏదైనా కేసులో దర్యాప్తు చేస్తున్నాడేమో అని. దీనికి కారణం మీకైనా తెలుస్తుందేమో అని అనుకున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్. అంతసేపు రాజుని థియేటర్లోకి ఎందుకు తీసుకెళ్లలేదు అడిగాడు యుగంధర్. పెద్ద సర్జన్కి కబురు చేశాము, ఆయన వచ్చేందుకు కాస్త ఆలస్యమయ్యింది. అంతలో ఆపరేషన్ థియేటర్ తలుపు తెరుచుకుని ముందు నర్స్, వెనక డాక్టర్ బయటికి వచ్చారు. డాక్టర్, పేషెంట్ ఎలా ఉన్నాడు అడిగాడు యుగంధర్. రక్తస్రావం ఆపాము, కుట్లు వేశాము, రక్తం ఎక్కించాము, అంతకన్నా చేయగలిగిందేమీ లేదు. బాగా పెద్ద దెబ్బ తగిలింది, టెంపరేచర్ కూడా ఉంది. తెల్లారేంత వరకు ఏమీ చెప్పలేము అన్నాడు డాక్టర్. డాక్టర్ ఆ మాటలు అంటుండగానే స్ట్రెచ్చర్ మీద రాజుని తీసుకువచ్చారు. తలకి కట్టు, మూసుకున్న కళ్ళు, మెడ వరకు తెల్లని దుప్పటి,
పీక్కుపోయిన మొహం. స్ట్రెచ్చర్ మీద పడుకున్న రాజుని చూడగానే యుగంధర్ కళ్ళు చెమ్మగిల్లాయి. రాజుని వార్డులోకి తీసుకెళ్లారు. అధైర్యపడకండి అన్నాడు డాక్టర్ యుగంధర్ చెయ్యి పట్టుకొని. ఆ మాట అని వార్డులోకి వెళ్ళిపోయాడు. యుగంధర్ మెడిసిన్ పాస్ అయ్యాడని, రాజు పరిస్థితి తనకి తెలిసినదంతా యుగంధర్కీ తెలుసునని ఆ డాక్టర్కి తెలియదు. యుగంధర్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగాడు. రాజు కనపడిన చోటికి వెళ్దాం రండి. జోగయ్య గారు, శ్రమ అనుకోక దయచేసి మాతో వస్తారా అన్నాడు. శ్రమమేమున్నది, పదండి అన్నాడు జోగయ్య. 10 నిమిషాలలో శాంతం చేరుకున్నారు. కారు శాంతంలో నుంచి అడియారుకు వెళ్లే రోడ్డు మలుపు తిరగగానే, ఇక్కడ ఆపండయ్యా అన్నాడు జోగయ్య. కారు రోడ్డు పక్కగా ఆపాడు యుగంధర్. ముగ్గురూ దిగారు. ఇక్కడే పడున్నాడండి అన్నాడు జోగయ్య రోడ్డు పక్కన చూపించి. యుగంధర్, ఇన్స్పెక్టర్ టార్చి లైట్ వెలిగించి నేల మీద చూశారు. మట్టిలో కలిసి గడ్డకట్టిన రక్తం నల్లగా కనిపించింది. అడుగుజాడల కోసం వెతికారు. మట్టిలో 2 జతల జాడలు కనిపించాయి. వీటిలో ఒక జత జోగయ్య గారివి అన్నాడు యుగంధర్. 2వ జత రాజువేమో అన్నాడు ఇన్స్పెక్టర్. కావు, జాడలు చూడండి, పాదాలు బాగా వెడల్పుగా పెద్దవిగా ఉన్నాయి. రాజు కన్నా భారీ మనిషి. అయితే రాజు అడుగుజాడలేవి అడిగాడు ఇన్స్పెక్టర్. లేవు అన్నాడు యుగంధర్ ముక్తసరిగా. అంటే రాజుని ఎవరో ఎత్తుకునో ఈడ్చుకునో తీసుకువచ్చి ఇక్కడ పడేశారు అని టార్చ్ లైట్ వెలుగులో రోడ్డు మీద పరీక్షగా చూశాడు. అది తార్ రోడ్ కావడం వల్ల కారు టైర్ల గుర్తులు కనిపించలేదు. రాజు పడి ఉన్న చోటికి కొంచెం దూరంలో సగం కాల్చి పారేసిన సిగరెట్ పీక ఒకటి కనిపించింది. జోగయ్య గారు, మీరు సిగరెట్ కాలుస్తారా అడిగాడు యుగంధర్. ఏ, మీరు ఇక్కడ కారు ఆపేసినప్పుడు కాలుస్తున్న సిగరెట్ పారేశారా? జ్ఞాపకం లేదండి. మీరు కాల్చే సిగరెట్ పేరు? గోల్డ్ ఫ్లేక్. యుగంధర్ టార్చి వెలుగు సిగరెట్ పీక మీద వేసి పరీక్షగా చూశాడు. ప్లేయర్స్ అన్న అక్షరాలు కనిపించాయి. ఎవరైనా పారేసి ఉండవచ్చు దీన్ని, అయినా అంటూ యుగంధర్ జేబులోంచి ఒక చిన్న కాగితం తీసి చేత్తో ముట్టకుండా ఆ సిగరెట్ పీకని కాగితం మీదకి తోసి పొట్లం కట్టి జేబులో వేసుకున్నాడు. రోడ్డు మధ్య నిలబడి ఒకసారి ఆ చీకట్లోనే చుట్టూ చూసి, రాజుకి స్పృహ వచ్చాక గాని ఏం జరిగిందీ తెలియదు అన్నాడు. ఇన్స్పెక్టర్ తల ఊపాడు. జోగయ్య గారిని ఇంట్లో దింపేద్దాం రండి అన్నాడు యుగంధర్ కారు దగ్గరికి వెళుతూ. అడయార్ గాంధీనగరంలో జోగయ్యని అతనింటి ముందుకు దింపారు. జోగయ్య చిరునామా, ఇతర వివరాలు అడిగి ఇన్స్పెక్టర్ డైరీలో రాసుకున్నాడు. యుగంధర్, ఇన్స్పెక్టర్ తిరిగి ఆస్పత్రికి బయలుదేరారు. ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్.